వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ కూర పెడుతున్నాను. నేను చేశాను ఇంట్లో పూజ రోజు, ఉల్లిగడ్డ తెల్లగడ్డ లేకుండా. అదే మీకు చూపిస్తున్నాను. ఒక 7-8 కాజు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసి మనం కట్ చేసిన బూడిద గుమ్మడికాయ సగం కట్ చేసుకుని ఒక కాయల్లా తెచ్చాను, పెద్దది సగం కట్ చేశాను. ఒక 2 టమాటోలు అవి నూనెలో వేసుకొని, అదే నూనెలో కాజు వేయించిన నూనెలో వేసుకొని ఒక ఉప్పు పసుపు వేసి కలబెట్టుకోవాలి. అది మగ్గుతుండగా ఇక్కడ వేయించాం కదా కాజు, పచ్చి కొబ్బరి చాలా స్వీట్గా ఉండింది. ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకపోతే గసగసాలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గినవి వీటిల్లో కారం వేసి కలబెట్టి కొంచెం వేగనియాలి. కారం పచ్చి వాసన పోయిన తర్వాత మనం పట్టిన పచ్చి పేస్ట్ వేసుకొని, పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఉడకనిస్తే అది బాగా గుజ్జుగా అవుతుంది. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, తెల్లబాయి వేయకుండా ధనియాల పొడి పట్టుకోవాలి. పూజల పొడి కాబట్టి కొంచెం ధనియాల పొడి చల్లి, కొత్తిమీర చల్లి మనం రొట్టెలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బూడిద గుమ్మడికాయ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పచ్చి గుమ్మడికాయ సొరకాయ కంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఒరిస్సాలో బాగా తింటారు, మేము దొరుకుతాయి అక్కడ బాగా, మేము కూడా తింటాము. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని తినండి.